18. అంటే మొదటి రోజు నాకు పట్టే టైం 3 గంటలు, సెకండ్ రోజు నాకు పట్టే టైం 2 గంటలు. 3 గంటలు 2 గంటలు, దీని మధ్య డిఫరెన్స్ ఎంత? గంట. 18 కిలోమీటర్లు గనక నేను అనుకుంటే నాకు పట్టే గ్యాప్ ఎంత? గంట. గంట ఈజ్ 60 minutes. 1 hour ఇట్ ఈజ్ 60 minutes. 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్. 9కి ఆఫీస్ చేరాలనుకోండి, 9కి చేరాలనుకోండి, 20 నిమిషాలు లేట్. అంటే ఎన్నిటికి చేరుకున్నా? 9:20కి చేరుకున్నాను. 10 నిమిషాలు ఎర్లీ అంటే ఎన్నిటికి చేరుకున్నాను? 8:50. లాజికల్గా ఆలోచించండి. 9కి చేరుకునేవాడు 20 నిమిషాలు లేట్, 20 నిమిషాలు ముందు, 10 నిమిషాలు ఎర్లీ, 10 నిమిషాలు వెనకాల, 20 ముందు 10 వెనకాల, 20 ముందు 10 వెనకాల. తేడా ఎంత? 8:50కి 9:20కి తేడా ఎంత? ఇక్కడ 10 నిమిషాలు, ఇక్కడ 20 నిమిషాలు. తేడా ఎంత? 30 నిమిషాలు. 60 నిమిషాలకు 18 కిలోమీటర్లు అవుతే 30 నిమిషాలకు ఎంత? 60/2 30. 18/2 ఎంత? 9 కిలోమీటర్లు. 18/2 ఎంత? 9 కిలోమీటర్లు. ఐ హోప్ ద లాజిక్ అర్థమైంది అనుకుంటా. ఒకసారి నోటి లెక్కన చేస్తాను, అర్థమవుతే సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఈజీ. అనిల్ సార్ ఏమన్నాడు? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ. నేను ఏదో ఈ రెండిటి యొక్క ఎల్సిఎం వేసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 6,9 అంటే 18. 18 కిలోమీటర్లు గనక ఇంటి నుంచి ఆఫీస్కి 18 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటే నేను 6 km/h స్పీడ్ తోటి బయలుదేరుతున్నాను. 6 km/h స్పీడ్ తోటి బయలుదేరుతున్నాను. గంటకు 6 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది? 3 గంటలు పడుతుంది. ఫస్ట్ రోజు 3 గంటలు, సెకండ్ రోజు ఎన్ని గంటలు? 2 గంటలు. 3 గంటలు 2 గంటలు. తేడా ఎంత? గంట. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలు తేడాకి నాకు వచ్చిన డిస్టెన్స్ 18. కానీ క్వశ్చన్లో 20 నిమిషాలు లేటు, 10 నిమిషాలు ఎర్లీ, 20 ముందు 10 తర్వాత. తేడా ఎంత? 30 నిమిషాలు. 60/2 30. 18/2 ఎంత? 9. ఆన్సర్ ఎంత? 9 కిలోమీటర్లు. అనిల్ సార్ ఇక్కడ మీరు ఎల్సిఎం వేసుకున్నారు. నేను ఈ రెండింటిని